ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా ముందస్తుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మిమ్మల్ని అందరినీ కొంచెం ఇబ్బంది పెట్టిన సందర్భం అయినప్పటికీ కూడా దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. యాక్చువల్గా ఇక్కడ నుంచి అన్న మన చర్చ్ దగ్గరికి మిమ్మల్ని అందరినీ కూడా గ్యాదర్ చేయాలి అనుకుంటే ఎక్కడో ఒక చిన్న స్వార్థం కనిపించింది నాకు. నేనే అన్నానంటే, అన్న నీ దగ్గరికి నేను వస్తాను, ఎలాగో వస్తాను, అంతమంది దైవజనులు నా ఇంటికి వస్తే అది నాకు ఒక ఆశీర్వాదంగా ఉంటుంది కాబట్టి అందరూ నా దగ్గరికి కొంచెం ఒక్కటి నాకు సాయం చేసి పెట్టండి అంటే డెఫినెట్ గా అమ్మ అని తను యాక్సెప్ట్ చేయడమే కాదు, మొన్న రీసెంట్ గా మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ అనుకున్నామో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు గౌరవ మాజీ ప్రధానమంత్రి గారు ఆ రోజు చనిపోవటం కాబట్టి ఆ సంతాప దినాలుగా ఉండటం వల్ల ఆ కార్యక్రమం చేయకూడదు, అది ధర్మం కాదు అనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆపడం జరిగింది. అయినప్పటికీ కూడా తక్కువ సమయంలోనైనా ఆ సమయాన్ని మీరందరూ కూడా వీలు చూసుకొని, నాకు డిసెంబర్ నెలనేసరికి క్రిస్టియన్స్ కి అందులోని దైవ సేవకులకి ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు. ఎందుకంటే సెమీ క్రిస్మస్లు చేస్తారు, విలేజెస్ లో క్రిస్మస్లు చేస్తారు, మన చర్చెస్ లో మాక్సిమం చేస్తుంటారు. అదేవిధంగా న్యూ ఇయర్ వరకు కూడా ఆ టెంపో నడుస్తూనే ఉంటుంది. సో అయినప్పటికీ కూడా ఒక్క హాఫ్ అన్ అవర్ అన్నా ఒక్కసారి వాళ్ళని నేను ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే నేను ఈ రోజు ఈ స్థానంలో కూర్చున్నప్పుడు పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలుగా అందరి దీవెనలతో పాటు ఆ రోజు మీరందరూ కూడా నా దగ్గరికి వచ్చి బ్లెస్ చేసి, అమ్మా నువ్వు గెలుస్తావు, ఆ రోజు నేను గెలవడం వరకే ఆలోచించాను, కానీ మీరు ఆ రోజు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి ఆ రోజే మీరు చెప్పారు గెలిస్తే మంత్రి అవుతారమ్మా మీరు అని. పాయకరావుపేట నియోజకవర్గంలో ఎప్పుడూ లేనట్టుగా ఒక చరిత్ర సృష్టించినట్టుగా రావటం మినిస్ట్రీ కూడా ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో నన్ను కూర్చోబెట్టిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం గురించి అన్నకు ఫోన్ చేసిన వెంటనే అమ్మ ఇప్పుడా అన్నారు. అన్న తప్పదన్న ఒక్కసారి అంటే వెంటనే తను యాక్సెప్ట్ చేసి, ఒక సొంత సోదరుడు తన చెల్లిని ఎలా చూసుకుంటారో అదే విధంగా నన్ను చూసుకోవడమే కాదు, ఎక్కడైనా ఒక చిన్న గైడెన్స్ ఇవ్వడంలోని కూడా అదే విధంగా మీరు అందరూ కూడా ముందుకెళ్ళడం, అందులో కిరణ్ అన్న ప్రత్యేకంగా నాకు ఆ గైడెన్స్ ఇవ్వడం మీ అందరి సమక్షంలో అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకా మనకి మన రాయవరం నుంచి డానియల్ పాస్టర్ గారు పాయకరావుపేట నుంచి డానియల్ పాస్టర్ గారు పాయకరావుపేట నుంచి, ఇసాక్ గారు, కిషోర్ గారు, రవిరాజ్ గారు, రాయవరం కదా, రాయవరం డానియల్ గారు మా పాయకరావుపేట కదా, ఇద్దరు డానియల్స్ ఉన్నారా? సారీ, నేను డానియల్ గారు అంటే ఈయన యువకుడులా కనిపిస్తుంటాడు నాకు పాయకరావుపేట. ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళా పాస్టర్ గారు అనేసరికి ఎక్కడి నుంచైనా అమలు అంటారనమాట, ఒకసారి ప్రైజ్ అవ్వడమ్మా అంటారు, అక్కడి నుంచి చెయ్యొచ్చు పైకెత్తి. అందుకే డానియల్ పాస్టర్ గారు అంటే నాకు పాయకరావుపేట డానియల్ పాస్టర్ గారు ప్రత్యేకంగా నాకు గుర్తు వస్తుంది. క్షమించండి డానియల్ పాస్టర్ గారు. మీ అందరికీ కూడా వేదిక వచ్చిన పాస్టర్ దైవ సేవకులకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన దైవ సేవకులకి, ముఖ్యంగా నన్ను వెనకాతల నుంచి నడిపిస్తున్న మా అన్న కేరన్నకి, నాగేశ్వరరావు గారికి, మా ఎంపీటీసీ మా లాయర్ గారికి, మా మధుబాబుకి, అందరికీ కూడా, అదేవిధంగా సోదరుడు శివదత్తి గారికి అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నాకైతే ఇచ్చేశారు, కానీ వెనకాతల నుంచి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ, మా చిట్టిబాబు గారు, వెంకటేష్ అన్న, కాశీనాయుడు గారు, జానకి శ్రేణి గారు, అబద్దం గారు, మా కురందాస్ నోకరాజ్ గారు అందరూ కూడా దగ్గర నడిపించారు. అందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అమ్మ మీ అందరికీ ఒకటే చెప్పాలి, ఈ రోజు మీ అందరి సమక్షంలో ఒక నూతన సంవత్సరం జరుపుకోవడం కానీ, ఒక క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానీ మాక్సిమం చాలా ఆనందాన్ని ఇస్తుంది. కానీ నేను మొన్న క్రిస్మస్ టైంలో కొంచెం నాకు బిజీగా ఉండటం వల్ల మీ అందరినీ కూడా కలవలేకపోయాను. అందుకని మళ్ళీ న్యూ ఇయర్ కంటే మీరందరూ బిజీగా ఉంటారు కాబట్టి ఈ టైంలో ఇక్కడికి పెట్టించడం జరిగింది. ఇక్కడికి మీరందరూ వచ్చి మీ బ్లెస్సింగ్స్ అన్ని ఇచ్చారు. కాకపోతే మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఎందుకంటే నేను ఎలక్షన్ టైంలో మీకు ఏదైతే వాగ్దానాలు చేశాను, మీరు చాలా కొన్ని ఇష్యూస్ చెప్పారు. ఒకటి ఏంటంటే, అదృష్టం ఏంటంటే మీరెవరు మీ ఇండివిజువల్ గురించి ఎవ్వరూ అడగలేదు. ఆ రోజు కూడా నాకు బాగా గుర్తు, గ్రామం గురించి, సంఘం గురించే మాట్లాడారు తప్పించి ఎక్కడా కూడా మీ ఇండివిజువల్ గురించి ఎవరు కూడా మాట్లాడలే. డెఫినెట్ గా అటువంటి పరిస్థితి వచ్చినా కూడా నేను చేయగలిగే సహాయం మీ అందరికీ కూడా చేసి పెడతా. అదేవిధంగా ఏదైనా మనకి అడ్ రోడ్ లోని ఒక చిన్న స్థలం విషయం కానీ, పాయకరావుపేటలో బరియలకి సంబంధించి ఇష్యూస్ కానీ, బరియల్ గ్రౌండ్ సంబంధించిన ఇష్యూస్ కానీ చాలా ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది నాకు కోట రూట్ లో ఇష్యూస్ కూడా కొన్ని చెప్పున్నారు.
అలాగే ఎస్ఐఎంలో కూడా కొన్ని సందర్భాల్లో కూడా నాకు సమస్యలు చెప్పున్నారు. అవన్నీ కూడా నా దగ్గర నోట్ చేసుకోనున్నా. స్థాయిని పెంచిన దేవునికి మనం రెండు చేతులు పైకెత్తి వందనాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్ అని చెప్తాం. వందనాలు వేసేయ, వందనాలు వేసేయ, వందనాలు వేసేయ. సకల ఆశీర్వాదములకు కారణంగా మా పరమపిత ఈ పరిశుద్ధ నామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవుడు, మా రక్షకుడు, మా ప్రభువు, మా విమోచకుడు, మా యజమానుడు, మా కన్న తండ్రి, మమ్మల్ని స్వస్థపరచువాడైన యేసయ్య నామములో ఈ సాయంకాలం తండ్రి మా ప్రియ తల్లి గారు ఏర్పాటు చేసిన ఈ దైవ జిల్లా ఆత్మీయ సమావేశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎలక్షన్ ముందు మేము ఎంతో ప్రభావం ఉపవాసం ఉంది ఆయన నీ దాసురాల కొరకు ప్రార్థన చేశాం. ఆ మొర ఆలకించి ఎమ్మెల్యేగా మీరు గెలిపించినందుకు వందనాలు యేసయ్య. ఆయన ముఖ్యమంత్రి గారికి నీ దాసురాల మీద ప్రభా నాయన మరి దీక్ష ఉంచి ఆమెను హెచ్చించి హోం శాఖను బహుమతిగా నీ దాసురాలకు ఇచ్చినందుకు వందనాలు. మా ప్రభు మా రాష్ట్రమునకు అనేక మరి మంచి పనులు చేయడానికి అనేక ప్రాంతాలు మీ కుమార్తె ఆయన కారులో విమానంలో ఆ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు పరిజన సమస్యలు వింటున్నప్పుడు నజరేయుడిని యేసు నామములో ప్రభువా ఈ దూత కాపుదల దయచేయండి. యెహోవా యందు భక్తి గల వారికి ఏ మేలు కుదరదని చెప్పిన తండ్రి నీ కాపుదలని భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమస్త విధములైన అంధకార శక్తులను, చీకటి శక్తులను, దురాత్మల సమూహమును యేసు నామములో బంధిస్తున్నాం. We break every power of the enemy in the name of Jesus. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దాసులను దీవించండి ప్రభువా. నీ శిరస్సుని పాద వరకు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలను కూడా ఆశీర్వదించండి. బుద్ధి అందు జ్ఞానము నీ దయందు పెద్దల దయందు పెరిగి పెద్దవారై తల్లి వలె మంచి ప్రయోజకులై నాయనా నీకు స్తోత్రం నీ ఆశీర్వాదముతో నింపబడినట్లు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభువా నువ్వు తోడుకొచ్చినటువంటి దాసులందరి కొరకు వారి కుటుంబాల సేవ పరిచర్యలన్నింటి కొరకు వందనాలు. ఈ సమయంలో తండ్రి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని జ్ఞాపకం చేసుకున్నాం. వారికి ఇచ్చినటువంటి కేబినెట్ మెంబర్స్ ఎవ్రీ ఎమ్మెల్యే ఆయన ప్రతి మా ప్రభా మెంబర్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరికీ మా రాష్ట్రము సురక్షగా పరిపాలన చేయడానికి కావలసినటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తి, వివేచన వరాలు వీళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం అభివృద్ధి పొంది మా ప్రభువా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దీవెనతో నింపునట్టు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిమానం సంపాదించేటట్టు సహాయం చేయండి. మరి ఒకసారి నీ దాసులను అనంతముగా నీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువా విజయవాడ బయలుదేరి వెళ్తుంది తోత కాపుదలిచి క్షేమంగా తోడుకెళ్ళండి. మళ్ళా మీ చిత్తమైతే మీరు ఆకలి మరోసారి ఈ విధంగా కూడి ప్రార్థించుకునే అవకాశం దయచేయమని అనితమ్మ గారి పక్షంగా అలాగే వారితో ఉండి మా ప్రభువా మా ప్రియులు చిట్టిబాబు గారు, కేరీ గారు, ఇంకా నాయకులు ప్రభువా గూడూరు సీన్ గారు, ఇంకా మా 4 మండలాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అందరికీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని ఈ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ అనితమ్మ గారి పక్షంగా ఈ ప్రార్థన నీ పాదాల దగ్గర సమర్పించి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసునాథుని దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య దివ్య మనోహర సహవాసం మన ప్రీతమ హోంశాఖ మంత్రులు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీమతి అనిత గారికి, వారి కుటుంబానికి పరిచయం చేయడం మనందరకు ఆయన రుచి పర్యంతము తోడై నడిపించును గాక. ఆమేన్.